ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్ నమామ్యహం. అక్షయ తృతీయ అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది ఏమిటి? బంగారం. చాలామంది అపోహ ఇదేనండి, బంగారం అనుకుంటారు. కానీ మన తెలుగు వారందరికీ గుర్తు రావాల్సిన ముఖ్యమైన విషయం సింహాచలం అప్పన్న స్వామి చందనోత్సవం. ఆ రోజు సింహాచలం అప్పన్న స్వామి నిజస్వరూపంలో భక్తులకి దర్శనమిస్తారు. అసలు ఈ చందనోత్సవం ఎందుకు జరుపుతారు, దీనికి గల వెనకాల ఉన్న రహస్యాలు ఏమిటి, వివరాలు ఏమిటి, ఈ వీడియోలో నేను మీకు అందించడానికి ప్రయత్నిస్తాను. ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ తదియ నాడు శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిజరూప దర్శన భాగ్యం కలుగుతుంది. మరి 2024 ఏ రోజు పడింది అది అంటే మే 10వ తారీఖు శుక్రవారం రోజు అక్షయ తృతీయ రోజు సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిజరూప దర్శనం కోసం భక్తులు తండోపతండాలుగా మారుమూలల గ్రామాల నుంచి వచ్చి దర్శనం చేసుకుంటారు. ఆ రోజు స్వామివారికి 6 గంటల పాటు నిజరూప దర్శనం భాగ్యం భక్తులకి కలుగజేస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. అనంతరం 108 ఘటాల అభిషేకం చేస్తారట. ఇలా ప్రతి సంవత్సరం కేవలం ఒకరోజు మాత్రమే, అది అక్షయ తృతీయ రోజు మాత్రమే సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహమూర్తి స్వామివారి నిజరూప దర్శన భాగ్యం భక్తులకు కలుగజేస్తారు. వైశాఖ శుద్ధ తదియ వస్తోంది అనగానే కొన్ని రోజులు ముందుగా చందనాన్ని తీసుకువచ్చి స్వామివారికి సమర్పించడం కోసం నూరుతూ ఉంటారు. ఈ చందనం మొత్తం ఎన్ని కేజీలు వాడతారో తెలుసా? 120 కేజీలు. ఈ 120 కేజీల చందనాన్ని నూరిన తరువాత అక్షయ తృతీయ రోజు కేవలం 30 కిలోలు మాత్రమే స్వామివారికి అద్దుతారట. ఆ తర్వాత వైశాఖ పౌర్ణమి, జ్యేష్ఠ పౌర్ణమి, ఆషాఢ మాసాలలో వచ్చే పౌర్ణమిలలో మిగతావి 30 చొప్పున చందనాన్ని స్వామివారికి అద్దుతారట. ఆషాఢ పూర్ణిమకి చివరిగా అద్దిన 30 కిలోల చందనం తరువాత స్వామివారి పరిపూర్ణమైన స్వరూపం వస్తుంది. అప్పటి నుండి మరలా 7 వచ్చే అక్షయ తృతీయ నాటి వరకు స్వామివారు అదే విధంగా ఉంటారు. దీనినే చందనోత్సవం అంటారు. వైశాఖ మాసం అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైంది కదండి. అందుకని ఈ మాసంలో ఎవరైతే భక్తితో స్వామివారికి చందనాన్ని సమర్పిస్తారో వారికి మోక్షం లభిస్తుంది అని స్వామివారి పురాణంలో ఉందట. ఈ చందనంలో పచ్చకర్పూరం, కుంకుమ పువ్వు, కస్తూరి కలిపి నూరడం ఇక్కడి ప్రత్యేకత. మీరు కూడా సింహాచలం నరసింహస్వామి వారి చందనోత్సవంలో భాగం కావాలనుకుంటున్నారా? అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్. దాని ద్వారా టికెట్స్ని మీరు బుక్ చేసుకోవచ్చు. 300 రూపాయల టికెట్టు, 1000 రూపాయల టికెట్టు, 1500 రూపాయల టికెట్టు, 2000 రూపాయల టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. తెలుసుకున్నారు కదండి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవం గురించి. వీడియో నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేయడంతో పాటు కామెంట్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓం శ్రీ నమో నారాయణాయ నమః.